మనం చూసింది ఫుడ్ ఫ్యాక్టరీలో జరిగిన ఫుడ్ ప్రాసెసింగ్ అంతా కూడా ఎలా కుక్ చేస్తున్నారని చూసాము. సో అక్కడ నుండి మనం సెకండ్ బ్రాంచ్ కి వస్తే కనుక ఇక్కడ షాపు ఉంది, అలాగే ఇక్కడ కూడా కుకింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా కొన్ని ఐటమ్స్ కుక్ చేస్తున్నారు, ఒకసారి చూద్దాం పదండి. అమ్మ కూడా ఇక్కడే ఉన్నారు, సావిత్రమ్మ గారు కూడా, ఆవిడతో మాట్లాడదాం ఇక్కడ ఎలా చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. అమ్మ ఏం చేస్తున్నారు? కరియలు, కజ్జికాయలు అంటారు, కరియలు అంటారు. కజ్జికాయల్లో కూడా మనకి ఏమైనా లోపల పెట్టే స్టఫ్ ని బట్టి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అన్ని 4-5 రకాలు ఉంటాయి. ఎవరు ఏ ఆర్డర్ ఇస్తే అవే చేస్తాం. ఓకే. ఇప్పుడు ఇదేంటి ఇప్పుడు చేసేవి? కొబ్బరి, శర్కర, నువ్వులు, బెల్లం చేస్తాము. అన్ని ఇంకా రకరకాలు చేస్తాం. కోవా తోటి చేస్తాము. రకరకాలు చాలా రకాలు ఉంటాయి. ఎవరు ఆర్డర్ ఇస్తే అవి చేస్తాం. సో మనకి ప్రతి స్వీట్ లో కూడా మళ్ళీ అందులో కూడా కొన్ని రకాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు కజ్జికాయల్లో చూసుకుంటే 5 రకాలు ఉన్నాయంట. ప్రస్తుతం ఒక టైప్ చేస్తూ ఉన్నారు, ప్రాసెస్ జరుగుతుంది. ఆర్డర్స్ ని బట్టి ఎవరు ఎలా ఆర్డర్ ఇస్తే అలాగా చేస్తామని చెప్తున్నారు. అమ్మ ఇప్పుడు ఆర్డర్ ఇచ్చే వాళ్ళు మినిమం క్వాంటిటీ ఎంత ఇవ్వాలి? వాళ్ళ ఇష్టము. స్పెషల్ గా ఆర్డర్ ఇస్తే కిలో కూడా ఇస్తారు. అవునా? కిలో అయినా చేసి ఇస్తాం వాళ్ళకి అవసరం ఉన్నన్ని. ఓకే. ఎక్కువ 10 కిలోలు, 5 కిలోలు, 2 కిలోలు, కిలో అట్లా ఎవరి ఇష్టం వాళ్ళు. ఇవి కజ్జికాయలు చేసే ప్రాసెస్ కూడా డిఫరెంట్ గా ఉంది కదా. నార్మల్ గా మనం ఇంట్లో చేసుకునేటప్పుడు కజ్జికాయలు చెక్కతో చేసుకుంటాము, ఇది చేత్తోనే చేస్తున్నారు. డిజైన్ కూడా చూడొచ్చు, చాలా బాగుంది. తర్వాత అక్కడ చెక్కలు చేస్తున్నారు, ఒకసారి చెక్కలు కూడా చూద్దాం పదండి. మనకి ఏ ఐటమ్ అయినా ఇప్పుడు 1 kg దగ్గర నుంచి అవైలబుల్ ఉంటది అన్నారు కదా. ఏ ఐటమ్ అయినా సరే 1 kg ఇస్తే చేసేస్తారు. ఇక్కడ వచ్చేటప్పటికి చెక్కలు పిండితో సంబంధించిన ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతుంది. దీనికి సంబంధించిన కుకింగ్ అంతా కూడా మనం లెఫ్ట్ సైడ్ అక్కడ చూసుకుంటే అక్కడ జరుగుతుంది. అమ్మ ఇందాక మీరు చెప్పినట్లు ఇక్కడ కూడా ఏ ఆయిల్ దేనికి అలా దానికి చూడండి, కడాయి దాని ఇందులో చెక్కలు, అందులో మళ్ళీ కారపూస, దాంట్లో కర్రీలు. ప్రాసెస్ ఎలా చేస్తున్నారండి ఒకసారి చూద్దాం. చక్కగా చాటల్లో పెట్టి మన సంప్రదాయానికి తగ్గట్టుగా సంప్రదాయబద్ధంగా జరుగుతుంది అనమాట వంటకి సంబంధించిన ప్రాసెస్ అంతా. సో మొత్తానికైతే ఇక్కడ కజ్జికాయలు రెడీ అవుతున్నాయి. ఇందాక మనం చూసిన దగ్గర పిండి మొత్తం కూడా కలిపి ఈ ప్రాసెస్ అంతా చేశారు. ఇక్కడ కుకింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట. ఈ కజ్జికాయలు కూడా 5 రకాలు ఉంటాయంట. సో ఎప్పుడు కావాలన్నా సరే 1 kg కావాలన్నా సరే మనం ఆర్డర్ ఇచ్చుకొని తీసుకోవచ్చు. నువ్వులు, బెల్లము, కొబ్బరి, శర్కర, పల్లీలు, బెల్లము అట్లా ఎవరు ఏం ఆర్డర్ ఇస్తే అవి చేస్తాం. ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం కూడా కుక్ చేసినవన్నీ ఇక్కడ పెట్టేసి ఉన్నాయి. దొడ్డు మురుకులు, దీనికి మిషన్ ఏం లేదు కదా అమ్మమ్మ, ఇవి మామూలుగా చేసినవే కదా. ఇవి శనగపప్పు, ఇవి శనగపప్పు. ఓకే. శనగపప్పు, అవి పల్లీలు. అవి అమెరికా ఆర్డర్ ఇస్తే చిన్నగా చేస్తారు, చెక్కలు ఎరిగిపోతాయని. ఓకే. ఫారిన్ నుండి ఎవరు ఆర్డర్ పెట్టినా కొంచెం చిన్న సైజ్ లో చేస్తారు. అమ్మమ్మ ఇప్పుడు ఇవన్నీ చూసాం కదా, ఒకసారి మనం షాప్ కూడా విజిట్ చేద్దాం, చూద్దాం. మొత్తానికి షాప్ లోకి వచ్చేటప్పటికైతే అసలు ఏం ఐటమ్స్ ఉన్నాయి అనేది షాప్ లో మనకి అన్ని కనిపిస్తున్నాయి. మనం అక్కడ కొన్ని ఐటమ్స్ చూసాము, ఈ రోజు ప్రిపేర్ అవుతూ ఉన్న వాటి వరకే మనం చూసాము. ఇక్కడికి వస్తే ఒడియాలు, చెక్కలు, ఇంకా డిఫరెంట్ గా పికిల్స్ కానీ అన్ని కూడా మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నాయి అనమాట. అమ్మమ్మ ఇవన్నీ ఒకసారి నాకు చెప్తారా? లోపలికి వెళ్ళి చెప్తా. పచ్చికారం చక్రాలు, పచ్చికారం, పచ్చిమిరపకాయ, పచ్చిమిర్చి ఉంటది కదా, పచ్చిమిర్చి తోటి చేసినాయి ఇవి. ఓకే. ఇవి కారపొడి తోటి చేసినాయి ఇవి. ఓకే. ఇవి తెల్ల సకినాలు ఇవి. ఇది ఓమపూస, ఇది కారపూస. ఓకే. ఇవి రింగులు, ఇవి సన్న చెగోడీలు, ఇది అటుకుల చుడువ, ఇది బోల్పేలాల చుడువ, బోల్పేలాలు. ఇవి గవ్వలు. అమ్మమ్మ గవ్వలు హాట్ కూడా ఉంటాయి, ఓన్లీ స్వీట్ ఏనా? హాట్ ఎవరన్నా ఇస్తే చేస్తాము, లేకుంటే రోజు చేసేటి స్వీటే. ఓకే. ఇది మైసూర్ పాక. ఇందాక మనం నువ్వుల అరిసెలు చూసాం, ఇవేమో నార్మల్ ప్లేన్ అరిసెలు. ఓకే. అమ్మమ్మ బుట్టలన్నీ ఏంటి? బుట్టలు మనకి అవి సారెకు ఆర్డర్ ఇస్తే ఆ పెట్టెలు బుట్టలు నిండా అవి కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఓకే. అయితే ఇప్పుడు మనకి వచ్చేటప్పటికి డెకరేషన్ కి సంబంధించి స్వీట్స్ తో పాటు చాలా మంది ఫంక్షన్స్ లో డెకరేషన్ చేసి కూడా ఇస్తున్నారు కదా. సో ఆ డెకరేషన్ కూడా ఇక్కడ మనకి అవైలబుల్ లో ఉందన్నమాట. కావాలనుకుంటే ఆ మెటీరియల్ కూడా మనం ఇక్కడే పర్చేస్ చేసుకొని తీసుకెళ్ళాలి. సో చూసాం కదా, మనకి మొత్తానికి అయితే సంక్రాంతి పిండి వంటలకి ఒక మంచి షాప్ అయితే దొరికింది. ఇక్కడ అన్ని కూడా అవైలబుల్ లో ఉన్నాయి. సకినాల సావిత్రమ్మ గారు అనగానే ఆ పేరుకి తగ్గట్టుగానే అన్ని రకాల పిండి వంటలు కూడా, ముఖ్యంగా సకినాలు అలాగే అరిసెలు మనకి సంక్రాంతి పండుగ అనగానే ఎక్కువ మంది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది అయితే సంక్రాంతికి ఇవే. మనం గ్రామాల్లో ఉన్నప్పుడు అయితే ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటూ ఉంటాం కాబట్టి అక్కడైతే ప్రాబ్లం లేదు. సిటీలో వచ్చేటప్పటికి మనకున్న ఉరుకులు పరుగుల జీవితానికి
ఈ పిండి వంటలన్నీ మనం చేసుకోవడానికి వీలవ్వదు కాబట్టి చక్కగా ఇక్కడ సావిత్రి గారు మనకి మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా జరుగుతుంది అనేది కూడా మొత్తం చూసాము. సంక్రాంతి పిండి వంటలన్నీ క్లియర్ గా చూసారు కదా, ఇంత సంప్రదాయబద్ధంగా ఇలా చేసుకుంటూ ఉంటారన్నమాట మన తెలుగు వంటలు. ఎవరికైనా కావాలంటే చక్కగా ఇక్కడికి వచ్చేసి పర్చేస్ చేసేసుకోవచ్చు. శ్రీదేవి స్వగృహ ఫుడ్స్ 1998 నుండి ఈ షాప్ అయితే ఉంది. సావిత్రమ్మ గారు ఎంతో హైజీన్ గా ఇక్కడ దగ్గరుండి ప్రిపేర్ చేపిస్తూ ఉన్నారు. వీళ్ళు నార్మల్ గా అయితే ఆర్డర్ ని బట్టి ఫుడ్ ఐటమ్స్ అనేవి ఇస్తారంట. అలాగే రీసెంట్ గా ఒక వెబ్సైట్ ని కూడా క్రియేట్ చేయడం జరిగిందంట, www.savitramas.com అని చెప్పి. అందులో మనకి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఏవైనా సరే, ఉలవచారు ఉంది, అలాగే హాట్ ఉంది, స్వీట్ ఉంది, వడియాలు ఉన్నాయి. తెలంగాణ వంటకాలు అనేవి పేరుకు తగ్గట్టుగానే తెలంగాణకి సంబంధించిన పిండి వంటలు అన్ని కూడా ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి. చక్కగా ఇక్కడికి వచ్చి సంక్రాంతి పిండి వంటలు అనేవి తీసుకెళ్లిపోవచ్చు. ఇవి సంక్రాంతి పిండి వంటల స్పెషల్ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.